హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మనం ఆమ్స్టర్డామ్ నుంచి ఒక విలేజ్కి వచ్చామన్నమాట. దాని పేరు గేథాన్ అండి. ఎంత బ్యూటిఫుల్ విలేజ్ అంటే నిజంగానండి అమేజింగ్గా ఉంటుంది. ఇక్కడండి మీకు లోపల ఈ విలేజ్ లోపల ఈ వెహికల్స్ అనేవి వెళ్ళవన్నమాట. ఓన్లీ సైకిల్సే నడుపుతారండి. అంత ప్రశాంతమైన వాతావరణం నిజంగా మీకు వరల్డ్లో ఎక్కడా దొరకదేమో అనిపిస్తుంది. చూద్దాం రండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బోటింగ్ అనమాట. అంతా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు చూడండి. ఇక్కడ అన్నీ కూడా చూడండి. ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. అమేజింగ్గా ఉందండి నిజంగానే. అద్భుతం, స్వర్గం అంటే ఇదేనా అనిపిస్తుంది అనమాట. ఇన్ని చాట్లు నేను చూసా కానీ ఇలాంటిది మాత్రం నేను ఎక్కడా చూడలేదండి. అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ విలేజ్ నండి. ఏమంటారంటే హాలండ్ వెన్నీస్ అంటారండి. ఎందుకంటే వెన్నీస్ లాగా ఉంటుందన్నమాట. అసలు వెన్నీస్ ఇలా ఉండదండి. వెన్నీస్ కన్నా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత నేను చెప్తాను ఏంటనేది. ఈ గ్రామంలోకి వెళ్ళాలి అంటే చాలామంది సొంతంగా కట్టుకున్న ఇళ్ళండి మిలియన్స్లో ఉన్నాయంట. ఇళ్ళ కాస్ట్ వచ్చేసరికి ఎవరో ఒక అతను ఇక్కడ రిపేరింగ్ చేయించుకున్నాడంటండి. ఎన్నో 50 crores పెట్టి అతను రిపేరింగ్ చేయించుకున్నాడంటే ఒక హౌస్కి. అయితే ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి వెళ్ళాలన్నా కూడా బోట్ యూజ్ చేయాల్సిందే అనమాట. పక్క నుంచి అంటే నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు, నడవటానికి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఈ విలేజ్ అంతా కెనాలేనమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి వుడెన్ బ్రిడ్జెస్ అనమాట. 180 వుడెన్ బ్రిడ్జెస్ ఉన్నాయి. చూడండి ఎంత అమేజింగ్గా ఉన్నాయి అంటే నిజంగా అసలు అద్భుతంగా అనిపించిందండి. మేము ఇక్కడ యాక్చువల్లీ ఇది 2 hours జర్నీ అనమాట. ఈ లోపల బోటింగ్ అంతా మాకు అసలు 2 hours అయితే 20 minutes లోపల అయిపోయినట్టు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అద్భుతంగా ఉంది నిజంగా. శాంతమైన వాతావరణం, నిశ్శబ్దం, ప్రకృతి అందం, పచ్చదనం, నాయిస్ కానీ పొల్యూషన్ లేదు. పొల్యూషన్ లేదు, మామూలు పొల్యూషన్ లేదు. అసలు కార్లు హడావుడి అనేది అసలే లేదండి. నిజంగా అసలు ఏదో దేంట్లోనూ అడుగు పెట్టామే అనిపించింది అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని ఏరియాస్లో ప్రైవేట్ వాళ్ళది అక్కడ రాస్తారు మీరు ఇక్కడ రాకూడదని చెప్పేసి. మిగతా అంతా కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే నిజంగానండి ఇక్కడ ఏంటంటే బోటింగ్ టూర్ అనేది ఒక ఫేమస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ బోట్స్ ఉంటాయి. అసలు సౌండ్ అనేది రాదనమాట. అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మనకి ఇక్కడ బోట్ నడిపే అతనే మనకి స్టోరీ అంతా కూడా చెప్తాడనమాట. ఇక్కడ చూడటానికి పూలతో నిండిన తోటలండి, ఇంకోటి గడ్డితో చేసిన ఇళ్ల కప్పులు అండ్ చిన్న చిన్న వంతెనలు, ప్రశాంతమైన నీటిదారులు, కాటేజెస్, ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ అండి. 100% నిజంగా ఇన్స్టాగ్రామ్లో ఇది ఫేమస్ అనమాట. గేథాన్ అనేది ప్రీ వెడ్డింగ్ మ్యారేజెస్ ఇవి ఉంటాయి, షూట్స్ ఉంటాయి చూసారా, అందరూ కూడా ఇక్కడికే వచ్చి చేస్తారనమాట. అంత అమేజింగ్గా ఉంటుంది ఇది. ఈ విలేజ్ని ఏంటంటే వెహికల్స్ లేని విలేజ్ అంటారండి. ఎందుకంటే ఇందులో అసలు వెహికల్స్ అనేది వెళ్ళవు. యాక్చువల్గా ఇప్పుడు మేము బోటింగ్ చేస్తున్నాం అనమాట. కంప్లీట్ బోటింగ్ అయిన తర్వాత మామూలుగా నడకదారి కూడా నేను మీకు చూపిస్తాను అసలు ఎలా ఉందనేది. ఇది టూర్ చేయాలంటే April to September అయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకోటి ఏంటి, వింటర్స్లో వెళ్ళినా కూడా వింటర్స్ కూడా అమేజింగ్గా ఉంటుందన్నమాట. 2 సీజన్స్ మాత్రం అద్భుతం అండి ఇక్కడ నిజంగా. ఇక్కడ 2 hours వచ్చేసరికి ఒక టికెట్ బోటింగ్కి 2,500 అనమాట. నిజంగా అండి డబ్బులేమో కానీ ఆ 2,500 ఈ విలేజ్ని చూసిన తర్వాత 2,500 చాలా తక్కువ అనిపించింది అనమాట. నిజంగా అద్భుతమైన విలేజ్ అండి నిజంగా. ఎంత బాగుందంటే అసలు ఆ గ్రీనరీ అది అసలు మేమైతే జర్నీ చేస్తున్నాను సేపు అసలు నేనైతే మైమర్చిపోయాను అనమాట ఈ విలేజ్ చూసి. అసలు నేను ఎన్ని చాట్లు నేను వెళ్ళా కానీ యూరప్లో నాకు ఇలాంటిది అసలు స్విట్జర్లాండ్ కూడా ఒక పక్కకి వెళ్ళిపోయిందండి ఇది చూసిన తర్వాత. అంత అమేజింగ్గా ఉంది. ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ లాంటివి ఉంటాయి, క్యాఫేస్ ఉంటాయి అన్నమాట. అయితే అందులో వచ్చేసరికి ప్యాన్ కేక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రెష్ ఫిష్ ఒకటి ఉంటుంది, కాఫీ అండ్ ఇంకా రకరకాలు మీరు ఏది తినాలంటే అవి ఇండియన్ కూడా దొరుకుతుంది అన్నీ అనమాట. మేమైతే ఇటాలియన్ తిన్నాం అనమాట. పిజ్జాలు అయ్యి చాలా చాలా బాగున్నాయండి. ఫుడ్ మాత్రం అమేజింగ్గా ఉంది. పాతకాలంలోనండి ఇక్కడ రైతులు పంటలు పండించేవాళ్ళు అనమాట. ఇక్కడ ఉండేవాళ్ళు
ఒకసారి భారీ తుఫాన్ వచ్చేసరికి ఏమైందంటే ఈ విలేజ్ అంతా మట్టి కొట్టుకుపోయింది. ఆ మట్టిని వీళ్ళు ఏం చేశారు, తోట మొదలుపెట్టిన తర్వాత గొర్రెలయ్యి కొమ్ములు బయటకు వచ్చినాయి అంట. అందుకని చెప్పి దీన్ని గోట్ హార్న్ విలేజ్ అన్నారు. తర్వాత దాన్ని షార్ట్ కట్ చేశారనమాట, చేసి గేథాన్ అని పెట్టారనమాట ఈ విలేజ్ పేరు. వీళ్ళు ఏంటంటే రోడ్లు వేద్దామని చూశారు కానీ అసలు ప్లేసులు లేకపోయేసరికండి కంప్లీట్ ఇక వీళ్ళు ప్రయాణం చేసేది కదా, సరుకులు తెచ్చుకోవాలని నడవలేని వాళ్ళంతా కూడా బోట్లోనే వెళ్తారు. మామూలు నడిచే వాళ్ళంతా కూడా ఎక్కువగా నేను చూసినంత వరకు అంతా కూడా ఏజ్డ్ పీపులే ఉన్నారండి. యంగ్స్టర్స్ అయితే అసలు లేరు. రిటైర్మెంట్ అయిన తర్వాత అందరూ వచ్చి అంటే అసలు ఇది ఏమైనా తక్కువేం కాదండి. అమ్మో ఇదంతా మిలియన్స్లో ఉన్నాయన్నమాట. అంత కాస్ట్ ఉందా ఇక్కడ హౌస్లన్నీ కూడా. మేము యాక్చువల్లీ ఏంటంటే పొరపాటున ప్రైవేట్ ఏరియాలోకి నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. వాళ్ళు ఒకసారి చెప్పారు ఇక్కడికి ఎందుకు వచ్చారని. నడిచే ఏరియా కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. మిలియన్ కోట్లు అంటే వీళ్ళు నిజంగా అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయి కావాలి. On the left side, made of reed, easily gets fire. In the flat of Giethorn, you see two horns also. There's a smart yogurt. I don't know whatever keep it inside. On the left side, you see a house with a green door in it. The door has no handles because they only use the door twice in a lifetime. That is when they get married and when they die. They go to the front door. Otherwise, they use the back door of the house. Ornament above the door, you see a lot of houses in Giethorn. And on the right side, you see the level of the front door. It's on a high level because about ఇదంతానేమో వాటర్, పైన వచ్చేసరికి పొలం అనమాట. వాళ్ళు ఎంత అందంగా ఉందో చూడటానికి చాలా. from here it's one direction. Living 2,780 people in Giethorn, and on a busy day, it's 10 times 25,000 to 30,000 people. Ouch, that's so bad. О, тут гостиница, смотри, вот это вот. Also with the boats, you cannot use more boats than now. It's 800 boats. It's a quota. On the right side, you see one of the latest shipbuilders. A new boat costs almost 40,000 euros, and a used one 5,000 euros. The boat on the grass is 200 years old. వీళ్ళు ఇక్కడ అసలు అంతా సైక్లింగ్ చేసేవాళ్ళే. On the left side, you see restaurants on Farah. A lot of the movie was taken inside there. I'm just giving away. బోట్ టూర్ అయితే అయ్యిందండి. ఇప్పుడు లంచ్ టైం అయింది. మేము వచ్చేసరికి ఇక్కడ హాట్ చాక్లెట్ ఒకటి, ఇటాలియన్ పిజ్జా ఒకటి, సలాడ్ ఒకటి తెప్పించాం అనమాట. క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంది. వీటి ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట, కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మేము ఏంటంటే బోటింగ్ అయిన తర్వాత వాళ్ళు విలేజ్లో నడుచుకుంటూ వెళ్ళమన్నారు.
నేను లోపల నుంచి వీడియో చూపిస్తాను. ఇందాకంటే బోటింగ్ ఓన్లీ ఒక సైడే అనమాట. ఇప్పుడు అక్కడ అసలు ఆ ఇళ్ళు దగ్గరలో ఎలా ఉంటాయి అనేది అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఉండేవాళ్ళండి మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ ఇంటిలో మ్యూజియంస్ అని, షాపింగ్ సెంటర్స్, చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్నారు. అంటే టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు మరి బిజినెస్ కూడా బాగా నడుస్తుంది ఏం తెలీదు. మరి లక్షల్లో వస్తారండి. నిజంగా ఇది ఒక పెద్ద ఫేమస్ ప్లేస్ అనమాట. ఈ ఏరియా ఎంత నిజంగా అద్భుతంగా ఉందో చూడండి. కాకపోతే కొన్ని ప్రైవేట్ ఏరియాస్లోకి వాళ్ళు అంటే బ్రిడ్జ్ మీద రాసి పెడతారు ఇక్కడ రావద్దు అని చెప్పేసి. ఇవన్నీ కూడా ప్రైవేట్ హౌసెస్ అనమాట. మనకు ఆ లోపలికి వెళ్ళటానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఇంకా పని చక్కగా అదే చేస్తా పని వాళ్ళు లేకుండా. వీళ్ళు ఏంటంటే ఇల్లు పెట్టుకొని అందులోని మ్యూజియంస్గా మళ్ళీ లేకపోతే హోటల్స్ను అలా పెట్టేసుకున్నారనమాట. సగం ఇల్లు సగం హోటల్స్ ఏమి. ఇక్కడే మాకు తెలియక మేము లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడ రాసింది కానీ మాకు అర్థం కాలేదు. ఆయన చాలా కోపం వచ్చింది లోపలికి వచ్చామని చెప్పేసి. ఇంకా సారీ చెప్పి మేము బ్యాక్ వచ్చేసాము. ఇవన్నీ ఇళ్ళు కావాలి. నిజంగా ఎంత నీట్గా పెట్టుకున్నారు, చక్కగా బాక్టేర్లుగా ఇవన్నీ పెట్టుకున్నారు. నో ఓకే. అక్కడ లోపలికి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు అలో చేయలేదు, రావద్దన్నారు. అదంతా అంటే సొంతం ఇళ్ళు అనమాట, అందుకే కట్టేసుకున్నారు. ఇది ప్రైవేట్ అని పెట్టారు. ఆ ఏరియాలోకి పర్మిషన్ లేదు. అమ్మో, ఇంత ప్రశాంతం కూడా బాగుంది కానీ ఇంత ప్రశాంతంలో ఎలా ఉంటారా మనుషులు అనిపిస్తుంది. ఫోటో సెషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ దిగొచ్చు. అందరూ చక్కగా ఎంత ప్రేమగా ఫోటోలు దిగుతున్నారు ఆ ఏజ్లో కూడా. ఇక్కడ అందరూ ఏజ్ వాళ్ళే. అందరికి ఒక చక్క హ్యాబిట్ ఏంటంటే తినేటప్పుడు ముసలాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫోటోలు ఫుడ్తో సహా తీసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ చూడు ఎలా పెట్టుకున్నారు. ఈ గుమ్మడికాయల్ని కలర్ వేసి ఇలా పెట్టినట్టున్నారు. చక్క మేక బొమ్మను పెట్టుకున్నారు. ఇక్కడ గ్యాలరీ ఉంది లోపలికి. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇళ్ళు పెట్టుకుని ఇళ్లల్లో ఓ పక్కన పెట్టుకుని గ్యాలరీస్ పెట్టుకున్నారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటే నిజంగా స్వర్గం అనేది ఇదేనేమో అనిపిస్తుంది. ఇలాంటి పల్లెటూరుని నేను ఎప్పుడు చూడలేదు.
ఓకే అండి, గేథాన్ ఎలా ఉంది? ఇది కోటీశ్వర్ల పల్లెటూరు స్వర్గం అండి. నిజంగా అమేజింగ్గా ఉంది, మాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది అనేది మాకైతే మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆమ్స్టర్డామ్లో ఇంకా ఉన్నాయి 2-3 ప్లేసులు నేను మీకు చూపిస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. వీడియో నచ్చితే మాత్రం మీరు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.